ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు కదా! వాటికి ప్రత్యేకంగా రుసుములు గూడా అధికంగానే ఉంటాయి. ఇలా ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల ఫలితం గూడా అంతే ప్రత్యేకంగా వస్తుందా? పొరపాటున కూడా ఉండదు. ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే అంతగా ఫలితం వస్తుంది అనుకోవటం అంత అమాయకత్వం ఇంకొకటి లేదు. మీరు ₹1,00,000 ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పాదాల దగ్గరకు వెళ్ళినా నిన్ను ఒకే రకంగా అనుగ్రహిస్తాడు. దూరం నుంచి చూచినా ఒకే రకంగా అనుగ్రహిస్తాడు. అసలు దేవాలయానికి మనమందరం వెళ్ళవలసింది దేనికో తెలుసునా అండి? మనం భగవంతుణ్ణి చూడటం కోసం కాదు, మనల్ని భగవంతుడు చూడటం కోసం. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమనే మనం తాపత్రయపడుతూ ఉంటాం. ఇంతమందిలో మనం వెడితే మనల్ని చూడడం కోసమే మనం వెడుతున్నాము అన్న సంగతి తెలియకపోయినా మనం తాపత్రయపడతాం. దేనికోసం? ప్రత్యేకంగా కనుక మనం ముందుకెడితే మనం దేవుణ్ణి చూడవచ్చు కదా, బాగా కనపడతాడు కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను వెళ్ళానయ్యా VIP దర్శనం, లోపలికి వెళ్ళాను, ఒక 2 నిమిషాలు నన్ను అక్కడ ఉండనిచ్చారు, ఎంత అదృష్టం అని చెప్పుకుంటూ ఉంటారు. 2 నిమిషాలు కాదు, 2 గంటలు నిలబడినా ఒకే అదృష్టం. లైన్లో వెళ్ళి అంతదాకా వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెక్క పట్టుకుని బయటికి లాగేసి ఈ మధ్యలోనే ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూచి అమ్మయ్య అనుకునేవాడికి కూడా అంతే అదృష్టం కలుగుతుంది. భగవంతుని యొక్క దివ్యానుగ్రహం దేనివల్ల వస్తుంది అంటే మనం చేసేటువంటి, మనం పొందినటువంటి, మనం ఆలోచించేటువంటి ఆలోచన వల్ల కానీ, ఆహార్యం వల్ల కానీ, మన యొక్క దృష్టి వల్ల కానీ వచ్చేది కాదు. మనం మనస్సులో ఆ భగవంతునికి ఎంత ప్రదేశము ఇవ్వగలిగామో, మన మనసులో అనేక రకాలైనటువంటి ఊహలు పోహలు ఉంచుకుని భగవంతుని దగ్గర 10 గంటలు నిలబడినా ప్రయోజనం లేదు. ఓ కుర్చీలో మనం కూర్చోవాలి అంటే అందులో ఏదైనా వస్తువు ఉంటే కూర్చోగలమా? కూర్చోలేము. ఆ వస్తువుని తీసి పక్కన పెట్టి కూర్చుంటాం. అదేవిధంగా మన మనస్సే ఓ కుర్చీ అనుకుందాం. ఈ కుర్చీలో అనేక రకాలైన విషయాలు, అనేక రకాలైన కోరికలు ఉంచుకుని అక్కడికి వెడితే ఆ భగవంతుడు లోపల ప్రవేశిస్తాడా? వాడు కూర్చోడానికి చోటు ఉన్నదా? హృదయంలో ఉండటానికి చోటు లేనప్పుడు ఎక్కడ ఉంటాడు? కనుక ఏం చేస్తాడు? మెదలకుండా అక్కడే ఉంటాడు. ఏదీ లేకుండా ఎప్పుడు తీసేస్తామో అప్పుడు భగవంతుడు మనం ఎక్కడున్నా వచ్చి చేరతాడు, భగవంతుడు ఎక్కడున్నా వచ్చి చేరతాడు. అంతేకాక భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పారు. ₹1,00,000 కట్టి ప్రత్యేక పూజలు చేయించిన సర్వవ్యాపి అనేటువంటి వాడు వెనకనున్నవాడి దగ్గర కూడా ఉన్నాడు, ఎక్కడున్నవాడి దగ్గర కూడా ఉన్నాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక ప్రత్యేక పూజల వల్ల మనకేదో గొప్పగా ఒరుగుతుంది అనుకోవటం అమాయకత్వం, అంతే.